ఒకరినొకరు ఇస్తున్న వారుగా, ఒకరినొకరు అనురాగము గలవారుగా ఉండాలి. కనుక ఎప్పుడు అలాగున ఉంటారు? ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటందు శ్రద్ధ కలిగినప్పుడు సంఘములో ఒకరితో ఒకరు అనురాగము కలిగి ఉంటారు. అది సంఘం. అప్పుడు మన మూలముగా సంఘములో తరతరములకు దేవునికి ఏం కలుగుద్ది? మహిమ కలుగుద్ది. దేవుడు సంఘములో కార్యాలు చేస్తున్నాడు, వాటిని మనం అనుభవిస్తున్నాం, వాటిని మనం స్వీకరిస్తున్నాం. మంచిదే, మంచిదే. మన మూలముగా కూడా సంఘములో దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి, మహిమ కలగాలి. కనుక మన మూలముగా సంఘములో దేవునికి ఎప్పుడు మహిమ కలుగుద్దంటే ఒకరినొకరు అనురాగము గలవారుగా ఉండాలి. ఒకరినొకరు అనుసరించుట, అనురాగము కలిగి ఉండుట. గనుక పెద్దలైన వారు, నాయకులైన వారు, సేవకులైన వారు ఏదైనా మాట్లాడినప్పుడు దానిని అంగీకరించుటే అనురాగము కలిగి ఒకరినొకరు అనురాగము ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మన మూలముగా కూడా సంఘములో దేవునికి మహిమ కలుగుతుంది, మహిమ కలుగుతుంది. అనురాగానికి వ్యతిరేకం ఏంటి? అనురాగానికి వ్యతిరేకం ప్రతిరాగం. అంటే మాటకి మాట, ఎదురు చెప్పటం. గనుక ఆ రీతిగా సంఘములో ప్రజలు ఉంటే సహోదరుల మధ్య, సహోదరుల మధ్య అట్టి అప్పుడే మన మూలముగా సంఘములో ఏం కలుగుద్ది? దేవునికి మహిమ కలుగుద్ది, మహిమ కలుగుద్ది. మొదటిది. రెండోది చదవండి. రెండోది 16వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నారు. కానీ ప్రియులారా, సంఘములో దేవునికి మహిమ కలగాలి. దేవుని కార్యాలు జరిగించుచూ ఉన్నాడు, దేవుని కార్యాలు అనుభవిస్తున్నాం. వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘములో అనుభవిస్తున్నాం. గనుక వ్యక్తిగతముగా కొంతకాలమే కుటుంబం, కొంతకాలమే వ్యక్తిగత జీవితం. ఎప్పుడైతే ఈ వ్యక్తిగత జీవితముగా, కుటుంబముగా జీవిస్తున్న మనం రక్షించబడి దేవుని సంఘములో చేర్చబడతామో, ఇక ఈ సంఘములో మనం ఇది ఎల్లకాలము సంఘము ఉంటే భూమి మీద ఉంటుంది, లేకపోతే ఎక్కడ ఉంటుంది? మధ్యాకాశంలో ఉంటుంది. లేకపోతే అక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? మధ్యాకాశం తర్వాత మరలా భూమి మీదకి వస్తుంది. 1000 ఏండ్ల పాలన జరుగుద్ది. ఆ తర్వాత ఎక్కడికి పోతుంది? పరలోకానికి వెళ్ళిపోతుంది.
సంఘమునకు అంతము లేదు. అందుకనే కుటుంబ మహిమ కాదు, వ్యక్తిగతముగా దేవునికి మహిమ చెల్లించటం కాదు, దేవుడు మనల్ని ప్రేమించి ఆయన తన సంఘములో చేర్చాడు. ఇప్పుడు ఈ సంఘములో తరతరములకు మన మూలముగా దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి. మహిమ కలగాలంటే మొదటిది ఏం చెప్పాను? ఒకరికొకరం ఎలా ఉండాలి? ఇక్కడ అనురాగము గలవారమై ఉండాలి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, సహోదరులు, సహోదరీలు, సేవకులు, బాధ్యత గల సహోదరులు, సండే స్కూల్ పిల్లలు, గనుక అన్ని వయస్సుల వారు, అన్ని స్థితిగతుల్లో ఉన్నవారు సంఘములో ఉన్నారు. గనుక అందరినీ ప్రేమిస్తూ, అందరినీ గౌరవిస్తూ, అందరి పట్ల ప్రేమ చూపిస్తూ ఒకరికొకరు అనురాగము గలవారము ఉండాలి. ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని ద్వేషించడం, తృణీకరించడం, త్రోసివేయటం అనేది సంఘములో జరగకూడదు. అట్లాగా జరిగితే మన మూలముగా సంఘములో దేవునికి ఏం కలగదు? మహిమ కలగదు. సంఘములో దేవునికి మహిమ కలగాలంటే మనం ఒకరినొకరు అనురాగము కలిగి ఉండాలి, మొదటిది. రెండోది ఎలా ఉండాలి? ఇప్పుడేగా చదువుకుంది. ఒకరికి ఒకరు వందనములు చెప్పుకొనుడి. కొంతమంది ఎట్టుంటారు తెలుసా? బోగడుచుకుంటారు, బిర్రుగుంటారు. ఎంత బిర్రు అంటే ముందు నేనెందుకు చెప్పాలి, అక్కే చెప్పాలి, ప్రైజ్లాడ్, ఆమె చెప్పాకే నేను చెబుతాను. బ్రదర్స్ అంతే, సిస్టర్స్ అంతే. ఒకళ్ళకొకళ్ళేం తీసిపోసిన వారు, తీసేసిన వాళ్ళేం కాదు. అలాంటి భావముతో నువ్వు ప్రైజ్లాడ్ చెప్పినా, ఎదటివారు నీకు చెప్పినా సంఘములో దేవునికి ఏం కలగదు? మహిమ కలగదు. అది వట్టిదే, అది వట్టిదే. అర్థమైందా? క్యాలింపాంగు మీలో ఉండేవాళ్ళు కూడా ఎవరైనా పోయొచ్చే ఉంటారు, ఈ ఊరోళ్ళు కూడా. ఎందుకంటే ఆడ ప్రతి సంవత్సరం కాన్వకేషన్ జరుగుతుంది, పరిశుద్ధ సమాజ కూడికలు. మనం తెలుగు వాళ్ళు వస్తున్నారు అని వాళ్ళకి సమాచారం పోతుంది. మనం అక్కడ వాహనాలు దిగగానే వాళ్ళు అమాంతంగా వచ్చి కౌగిలించుకొని జయమసి 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 అంటారు. వాళ్ళు ఆ ఊరి నుంచి వస్తున్నారు, వాళ్ళే ముందు చెప్పాలన్నట్టు ఉండరాళ్ళు. వాళ్ళే ముందుకు వచ్చి మనల్ని కౌగిలించుకొని మన సామాను దించి, మన సామాను ఎక్కడ పెట్టాలో అక్కడికి తీసుకొని పోయి మనకు అక్కడ సామాను చేర్చి, రండి ముందు టిఫిన్ చేయండి, టీ తాగండి అని చెప్పేసి, ఇంకా బాగా చలి ఉంటే ఆ చలికి సంబంధించిన ఆ రగ్గులు, ఆ బట్టలు మనకిచ్చి, ఈ కట్టుకోండి, ఈ పరుచుకోండి, ఇక్కడ మీరు ఉండండి అని షెల్టర్ ఇచ్చి అప్పచెబుతారు. అలాగున పరిచర్య చేయటము ద్వారా సంఘములో దేవునికి సంఘములో దేవునికి ఏం కలుగుద్ది? మహిమ కలుగుద్ది. అది కృతజ్ఞత కూడిక, అది కృతజ్ఞత భావం. దేవుడు చేసిన కార్యాలకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, మంచిదే. మన మూలముగా కూడా దేవునికి సంఘములో మహిమ కలగాలి. ఇప్పుడు ఈ మహిమ ఎవరి మూలంగా కలుగుతుంది? ఎవరి మూలంగా చెల్లిస్తున్నాం మనం చెప్పండి? ఈ కూడిక ఎందును బట్టి? మనల్ని బట్టే, దేవుని బట్టే? మరి అది చెప్పటాక అట్లా ఆలోచిస్తారే. మనల్ని బట్టి కాదు. దేవుడు మనము తలపెట్టిన కూడికల్లో మనకేం చేశాడు? సహాయం చేశాడు, మేలు చేశాడు. కనుక ఇది దేవుడు చేసిన కార్యాలకు మహిమ చెల్లిస్తున్నాం. దేవుడు చేసిన కార్యాలకు మహిమ చెల్లిస్తున్నాం, దేవునికే మహిమ. ఇది దేవుని మహిమ, దేవునికి చెల్లిస్తున్నాం. కానీ మన మూలముగా కూడా దేవునికి ఏం కలగాలంటే సంఘములో మహిమ కలగాలి. ఇది దేవుని మూలముగా కలిగే మహిమ. మన మూలముగా కలగవలసిన మహిమ మన యొద్ద ఉంది. ఒకటి, ఒకరికొకరు అనురాగము కలిగి ఉండాలి సంఘములో, గుర్తుపెట్టుకోండి. అప్పుడే ఏం పేరు మందిరం పేరు? షాలేములో దేవునికి మహిమ ఎప్పుడు కలుగుతుంది? మీరు షాలేములో ఉన్న పరిశుద్ధులు ఒకరికొకరు ఎలా ఉండాలా? అనురాగము కలిగి ఉండాలి. రెండవది, ఒకరితో ఒకరు వందనములు చెప్పుకోవాలి. చెబుతారట.
ఆ? ప్రార్థన ముగించగానే చివరి ప్రార్థన బెండక్షిణి ఇగానే ముందు సేవకుడు అందరికి ప్రైజ్ లాడ్ అంటాడు. మీరు కూడా ఏమంటారు? అది కొంతమంది అననోళ్ళు కూడా ఉంటారు. ఏంది ఆయనకి చెప్పేది, పండి పోదామని. అలాగున మనము ఎంత మాత్రము నడుచుకోకూడదు. దైవజనుడు వందనాలు చెప్పే వరకు మీరు వేచి ఉండాల. ముగించిన తర్వాత దైవజనుడు ఖచ్చితంగా వందనాలు చెప్పాలా సంఘానికి. ఆ తర్వాత సంఘము దైవజనునికి ఏం చెప్పాలా? వందనాలు చెప్పుద్ది. ఇక అక్కడితో లెగిసి వెళ్ళిపోతాం. ఎట్టెళ్ళాలా? నీ పక్కనున్న వాళ్ళతో కూడా ఒకరితో ఒకరు ప్రైజ్ లాడక అని పక్కనున్న వాళ్ళకు కూడా చేయి కలిపి వాళ్ళకు ప్రైజ్లాడి చెప్పి వందనాలు చెప్పి పోవాలి. కొంతమంది ముఖం ఇంత లావును పెట్టుకొని పోతారు. ఆ పక్కన కూర్చున్నా కానీ ప్రైజ్లాడి ఏంది ఆమెకు చెప్పేది, నాతో బలకదైతే. అటువంటి వ్యక్తుల ద్వారా సంఘములో దేవునికి మహిమ కాదు, ఆపోజిట్ ఏంటి? దేవునికి అటువంటి వారి ద్వారా అవమానము కలుగుతుంది. కనుక అటువంటి ద్వేషపూరితమైన భావముతో సంఘములో మనము నడుచుకోకూడదు. ప్రేమించి లోకములో పాపములో ఎక్కడో పడిచేడి పాడైపోయిన మన బ్రతుకులను సరిచేసి నూతనపరచుట కొరకై కలువరిగిరి శిలువలో దేవాతి దేవుడు బలి అయి యాగమై రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి మన పాపముల నుండి మనలను కడిగి విమోచించి మనలను తీసుకొచ్చి ఏడబెట్టాడు. నోరు తెరవండి, ఇప్పుడు తింటాం లేక చేపుడికి తింటాం. నోరు తెరితే కత్తి ఒక ముద్ద ఎక్కువనే తింటారు. అట్టనే నా మొఖం వెంక చూస్తే నేను అరుచుకోవటమే అవుతుంది. కనుక తీసుకొచ్చి మనల్ని అటువంటి వారిని మనల్ని ఏడబెట్టాడు, దేవుని సంఘములో పెట్టాడు. అది గొప్ప ఆశ్చర్యం. సంఘమునకు ఆది అంతము లేదు, సంఘమునకు మరణము లేదు, సంఘమునకు ఫుల్ స్టాప్ లేదు. సంఘాన్ని తీసుకొని పోవటానికి ప్రభు రాబోతున్నాడు. సంఘము భూమి మీద ఉంది కనుకనే భూమి ఇంతవరకు క్షేమముగా ఉంది. మనుషులు లోకము క్షేమముగా ఉంటే కారణం సంఘమే. ఈ సంఘము రెప్ప పాటులో ఎత్తబడబోతుంది. అప్పుడు భూమి మీద మనుషులు నెమ్మదిగా ఉండలేరు. అటువంటి సంఘములో చేర్చాడండి. అందుకు మనం సంఘములో ఒకరితో ఒకరు ఏం కలిగి ఉండాలా? ఒకటి అనురాగము. అనురాగం అంటే మనలో భేదాభిప్రాయాలు ఉండకూడదు, ఏకీభవించటం మాట. అనురాగం అంటే ఇంకా మీకు అర్థమయ్యే వాడుక భాషలు ఏంటంటే ఏకీభవించటం. కనుక సంఘములో చేర్చబడిన మనం సంఘములో కార్యములు తలపెడుతున్నప్పుడు వాటి యందు మనం ఏం చేయాలా? ఏకీభవించాలి, మొదటిది. రెండోది వందనములు చెప్పుకోవాలి ఒకరినొకరు. చదవండి ఆ మాట మరలా, ముందుకు పోతాం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చెప్పుకొనుడి, చాలు. కనుక ఇది రెండవది. ఎప్పుడు కూడా దేవుని మందిరానికి వచ్చి ప్రైజులాడి చెప్పకుండా వెళ్ళబాకు, అది నీ బాధ్యత. నువ్వు సంఘములో ఉన్నందుకు, దేవుడు నిన్ను సంఘములో చేర్చినందుకు ఆయనే ముందు చెప్పాలి, ఆమె ముందు చెప్పాలా, నేను ఎందుకు చెప్పాలా, నాకేం అవసరం? అట్లాగా అటువంటి స్వభావము నీలో ఉంటే నీ మూలముగా సంఘములో దేవునికి ఏం కలగట్లేదు? మహిమ కలగట్లేదు. నువ్వు ఎత్తబడతావో లేదో చెప్పలేమో. నిన్ను సంఘములో చేర్చినందుకు సంఘములో నీ మూలముగా దేవునికి మహిమ కలగకపోతే నువ్వు సంఘముతో ఎలాగ తీసుకొని పోడు. కనుక ఎప్పుడు పరిశుద్ధులు, సేవకులు, విశ్వాసులు ఎవరు ఎక్కడ కనబడినా వారిని మనం ఎలా పలకరించుకోవాలి? అబ్బాయి, యారా బాబాయ్, బాగుండావా? ఈ కాదు. వాళ్ళు ముందు విశ్వాసులైతే, రక్షించబడిన వాళ్ళైతే పెదనానైనా చిన్నానైనా అమ్మైనా నానైనా ప్రైజ్లాడ్. అప్పుడు సంఘములో దేవునికి ఏం కలుగుద్ది? మహిమ కలుగుద్ది. ఇది రెండు. మూడో చదవండి, రోమ 15:17. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం చదవండి.
టైం అయిపోయింది, పావు గంటలో ముగిస్తా. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో కలదు. ఎలాగనగా ఆ ఆ ఆ ఆ ఆ చేతను కూర్చే గాని కాబట్టి పూర్ణముగా ప్రకటించున్నాను. నేనైతే తెలియజేయబడలేదు. మిక్కిలి ఆశ గలవాడనయుండి ఈ హేతు చేతను చూడండి, దేవుని యొక్క వాక్యములో నేను చదువుతాను. చూడండి, 15 నుండి చదువుతాను. ఆయనను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రతీకారమగునట్లు నేను స్వార్థ విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసు క్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలెనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు రాయిచున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయాస్పదము కలదు. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేత క్రియచేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే గాని చేయింపని వాటిని గూర్చి దేనిని గూర్చి మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రదేశం లేదు ఇల్లూరి ప్రాంత పర్యంతము క్రీస్తు సువార్త పూర్ణముగా ప్రకటించుచున్నాను. ఏమంటాడు తెలుసు? ఇక్కడ ఏమంటాడు? అన్యజనులు ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేత క్రియచేతను గుర్తుల బలము చేతను. గనుక రకరకాలైనటువంటి వాటి చేత దేవుడు వారిని దర్శిస్తున్నాడు. దేవుడు తన వాక్యముతో వారితో మాట్లాడుతున్నాడు, వారిని రక్షిస్తున్నాడు. గనుక అటువంటి వారిని మనము సంఘములో చేర్చుకొనుటయందు అభ్యంతరపడకూడదు. నూతనముగా రక్షించబడిన వారిని అన్యజనులను సహితము అంటాడు. నాకు అతిశయ కారణం అంటాడు. కనుక ప్రియమైన వారులారా, సంఘములో అన్యజనులను సైతము క్రీస్తును అంగీకరించిన వారిని మనం చేర్చుకొనవలెను. చాలామంది సంఘములు ఎలా ఉంటారంటే వారి ద్వారా అనేకులను దేవుని సన్నిధికి తీసుకురావలసినది పోయి తీసుకురావటం చేత కాకపోయినా వచ్చిన వారిని వెళ్ళగొట్టడానికి మటుకు పూనుకుంటారు. అర్థమైందా? కనుక నూతనంగా ఎవరైనా వచ్చారనుకో ఇంక చూడు, పలకరించేది లేదు, ప్రేమించేది లేదు. వారి యొక్క ఎర్రి చూపు చూస్తారు. కనుక ప్రియమైన వారులారా, అన్యజనులు సైతము దేవుని వాక్యం విని అంగీకరిస్తున్నారు క్రీస్తును. కనుక సంఘములో మనము అట్టి వారిని చేర్చుకునే వారము ఉండాలి. అంటే నూతనముగా ఎవరైనా వచ్చారంటే
వారిని ప్రేమించి పరామర్శించి పలకరించి వారి యొక్క స్థితిగతులు తెలుసుకొని వారిని దేవుని ఇంటికి నడిపించేటట్లుగా వారిని మన యొద్దకు చేర్చుకునేటట్లుగా మన యొక్క ప్రవర్తన ఉండాలా. అప్పుడు సంఘములో దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. నీ మూలముగా వెళ్ళిన వారు ఉన్నారా? నీ మూలముగా వచ్చిన వారు ఉన్నారా? నీ మూలముగా వచ్చిన వారు లేరు, నీ మూలముగా వెళ్ళిన వారు లేరు. మరి కనీసం దేవుడు తన ప్రజలను మందిరానికి నడిపించినప్పుడు నూతనముగా వచ్చిన వారిని కనీసం పలకరించేది, ప్రేమించేది, పరామర్శించేదైనా ఉందా? ఈనాడు అన్నిటికీ తలుపులు మూయబడ్డాయి, అన్నిటికీ తలుపులు మూయబడ్డాయి. మొన్న జయశ్రీరావు గారు ఒక మెసేజ్లో చెబుతున్నాడు, ఫలానా కుటుంబం ఆయన ఏదో పెద్ద ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యి ఆడికి వచ్చాడు, కుటుంబ సమేతంగా మందిరానికి వస్తున్నారు, మందిరానికి వస్తూ వస్తూ మానేసి ఇంకొక చోటకు పోతున్నారు. అప్పుడు తెలిసిన సేవకుడు అడిగాడు, అన్నా మేము అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాం, ముందుగా అక్కడ మన మందిరం ఒకటి ఉంటే ప్రక్కన అక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్తే 7 వారాలు పోయామన్నా ఎవరు బలకరీలేదు, కనీసం ఎవరు బలకరీలేదు. అందుకనే పక్కనట్టు ఇంకొక బ్రాంచ్ ఉంటే కొంచెం దూరమైన అటు పోతున్నామన్నారు. అంటే దగ్గర దాన్ని విడిచిపెట్టి ఆడకపోతున్నారంట, దూరం దానికి వెళ్తున్నారు. కనుక మన సంఘములో అటువంటి వారిని మనము చేర్చుకోవాలి. అప్పుడు సంఘములో దేవునికి ఏం కలుగుద్ది? మహిమ కలుగుద్ది. ఇంకోటి చెప్తాను ముఖ్యంగా, ఎన్నోది ఇది? ఏం చేయాలి చెప్పండి? సంఘములో మొదటిది, సంఘములో దేవునికి మహిమ కలగాలంటే ఒకరినొకరము అనురాగము కలిగి ఉండాలి. సహోదరులారా, సహోదరిలారా, శాలేములో ఉన్న పరిశుద్ధులారా, సేవకులారా, బాధ్యగల సహోదరులారా, యవనస్తులారా, మీరు ఎవరైనా కావచ్చు, దేవుని సంఘములో మీ మూలముగా దేవునికి మహిమ కలగాలి. మహిమ కలుగునట్లుగా మీరు జీవించాలి. దేవునికి మహిమ కలగాలంటే మొదటిదిగా ఒకరి యందు ఒకరు అనురాగము కలిగి ఉండండి. రెండవది ఒకరికొకరు వందనములు చెప్పుకోండి. లేచి వెళుతున్నప్పుడు కనీసం మందిరానికి వచ్చి వెళుతున్నప్పుడైనా నీ ప్రక్కనున్న వారితో, పరిశుద్ధులతో వందనాలు చెప్పుకోండి, చేయి కలపండి. క్రీస్తు ప్రేమను ఆ రీతిగా వ్యక్తపరచాలి మనం. 2, మూడవది ఒకరినొకడు చేర్చుకోవాలి. రండి 4 చదువుతాం. చదవండి. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీ 6, 2వ వచనం. ఒకని భారములొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును మనకి నియమ నిబంధనలు ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో, కుటుంబ జీవితంలో, ఉద్యోగ వ్యాపార జీవితాల్లో నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని బట్టి వ్యక్తులు, కుటుంబాలు, ఆయా వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి. అలాగే జీవము గల దేవుని సంఘములో దేవునికి మహిమ కలుగునట్లుగా దేవుని ప్రజలు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి సంఘము కొరకై ప్రాణం పెట్టి రక్తమును కార్చి సంఘమును పరిశుద్ధపరిచి తన కొరకై సిద్ధపరచుకున్న ప్రభు అంటున్నాడు, ఆయన యొక్క నియమము కూడా ఒకటి ఉంది. ఆ నియమము సంఘములో మనం కలిగి ఉండాలి.
ఆ నియమం మనం కలిగి ఉండాలి, ఆ నియమము నెరవేర్చాలి. ఏంటి ఆ నియమం? చదవండి. ఒకని భారములు ఒకడు భరించి ఇలాగు ఎప్పుడు నేను తిన్నాను, నేను త్రాగాను, నేను బాగున్నాను, నాకేం పర్వాలేదు, మంచిదే, దేవునికి స్తోత్రం, దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, సమృద్ధినిచ్చాడు, క్షేమమునిచ్చాడు, నిన్ను నీ పిల్లలను సంరక్షిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, అభివృద్ధి పరుస్తున్నాడు, మంచిదే, దేవుడు నిన్ను సంఘములో చేర్చాడు. దైవ నియమం ఒకటి ఉంది సంఘములో. నీ వరకు మాత్రమే కాదు, క్రీస్తు నియమం ఉంది ఇక్కడ. క్రీస్తు రక్తముతో కడగబడిన సహోదరుడా, సహోదరి, క్రీస్తు సంఘముగా పిలువబడుతున్న సంఘమా, క్రీస్తు నియమమును నెరవేర్చాలి. ఏంటంట ఆ నియమము? ఒకని భారములు ఒకరు భరించాలి. ఒకని భారములు ఒకరు భరించాలి. కనుక అటువంటి నియమం సంఘములో బలహీనులైన వారు ఉంటారు, వృద్ధులైన వారు ఉంటారు, సంఘములో విధవరాళ్ళైన వారు ఉంటారు. ప్రియమైన వారులారా, సంఘములో ఆయా రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. వారికి కొంత మనకు తోచినంత వరకు, మనము చేయగలిగినంత వరకు సహాయము వారికి చేయాలి. ఇలాగున మనము క్రీస్తు నియమము నెరవేర్చాలి. ఈరోజు పోయిన వారం, ఎప్పుడు ఈరోజు అనుకుంటా, బెరాకాల్లో కొంత వృద్ధులకి, వీడోస్కి కొంత సాయం, ఆర్థిక సాయం. ఏంటంటే అది క్రీస్తు నియమం. సేవకుల మీటింగులు జరుగుతాయి. ఇటువరకు నెల జరిగాయి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ సర్కారు ఎక్కడికక్కడే సేవకుల మీటింగులు జరిగి ఒక 4 జిల్లాలు 5 జిల్లాలు కలిసి ఒక చోట కూడుకునే వాళ్ళు ఒక 2 రోజులు. రెండో రోజు వీడోస్ ఫండ్ కలెక్ట్ చేసేవారు. విధవరాళ్ళైనటువంటి సేవకుల కొరకై, వారి పిల్లల కుటుంబ పోషణ నిమిత్తమై దైవ సేవకులు కొంత సహాయం సంఘాల నుండి. ఎందుకు ఇది దైవజనుడు మనకి నేర్పించాడు అంటే, ఇది క్రీస్తు యొక్క నియమం. సంఘములో క్రీస్తు నియమం పోయింది. మరి ఏ నియమం వచ్చింది? మనుషుల నియమాలు వచ్చాయి. కనుక సంఘానికి క్రీస్తు కాదు శిరస్సు. కొన్ని సంఘాల్లో ఎవరు శిరస్సుకుంటున్నారు? వ్యక్తులే, మనుషులే శిరస్సుగా ఉంటున్నారు. పరిచర్యను, సంఘాలను వారి గుప్పెట్లోకి తెచ్చేసుకున్నారు. క్రీస్తు నియమమును పూర్తిగా ప్రక్కన పెట్టేశారు. క్రీస్తు ప్రత్యక్షతను ప్రక్కన పెట్టారు. దైవ చిత్తాన్ని, దైవ నిర్ణయాన్ని త్రోసివేశారు. వారి ఇష్టానుసారముగా వారు సంఘములో కొనసాగుతూ ఉన్నారు. సంఘములో క్రీస్తు నియమము మనము నెరవేర్చిన వారమైనప్పుడే మన ద్వారా సంఘములో దేవునికి మహిమ కలుగుతుంది. కనుక ప్రియమైన వారులారా, కుటుంబం క్షేమంగా ఉండాలంటే కుటుంబంలో యజమానులు ఉంటారు, తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వినాలి. పిల్లలు విన్నప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటుంది? క్షేమంగా ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క నియమములో పిల్లలు నడుచుకుంటే ఆ పిల్లలు దుర్బీజులు కాకుండా ఫలాభివృద్ధి నొందుతారు, ఫలించేవారుగా ఉంటారు. అలాగా సంఘములో తరతరములకు మన మూలముగా దేవునికి మహిమ కలగాలి. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. ఓరికే వచ్చి ఫ్యాన్ల కింద కూర్చొని సబ్బా అని ఇసురుకొని తప్పితే నిద్రపోయి లెగిసి పాదం పండి అని అనుకోటానికి కాదు సంఘం. దాని కొరకు కాదు మనల్ని సంఘంలో చేర్చింది. నువ్వు క్రీస్తు నియమములో నిలబడాలి. నువ్వు క్రీస్తు నియమాన్ని నేర్చుకోవాలి.
మాస్టర్ అండి మా అబ్బాయికి ఏం చెప్పొద్దు, సంవత్సరం బారును బడికి వస్తాడు కానీ వాడిని ఆ ఫ్యాన్ కింద పెట్టి నిద్రపుచ్చండి అంటే, అట్ట అయితే బడికి రావాల్సిన పని లేదమ్మా, నీ ఇంటిలోనే ఫ్యాన్ ఒకటి వేసుకొని పడుకోబెట్టుకో అంటాడు. బడికి వస్తున్నాడు అంటే ఇక్కడ మేము నేర్పే అక్షరాలు వాడు నేర్చుకోవాలి. వద్దండి వాడికి అవసరం లేదు, అవసరం లేదు ఇంటికాడ పెట్టుకో. ఎరిగినాడు చాలామంది క్రీస్తు నియమాన్ని విడిచిపెట్టారు. వేరొక నియమం వారి శరీరంలో పనిచేస్తుంది, సంఘాల్లో పనిచేస్తున్నాయి. కనుక దేవుని పిల్లలముగా వాక్యపు వెలుగులో మనము నడుచుకున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. కనుక ఆయన సంఘం ఆయనది. ఎవరిదంటే సంఘం చెప్పండి? ఆయన సంఘంలో ఆయన నియమం ఉండటం మంచిదా కాదా? దేవుని సంఘమైన మన నియమం ఉండాలా? ఉండకూడదు. దేవుని నియమం ఉండాలి. ఆయనది సంఘం. కొంతమంది ఏమంటారు తెలుసా? అన్న మా సంఘానికి వస్తారా మీరు? నీ సంఘం, నీకు సంఘం ఉందా? సంఘం మీదే? మా సంఘం, మా మందిరం. కనుక దేవుని పిల్లలముగా నీ ద్వారా నా ద్వారా యుగయుగములు దేవునికి మహిమ కలగాలంటే ఎన్నోది? 4వది, క్రీస్తు నియమమును మనము నెరవేర్చాలి. అంటే ఒకని భారములు అక్కడ క్లియర్గా రాశాడు. ఏంటి నియమం? మోయలేని భారం కాదు, లేకపోతే క్రీస్తు నియమం మన వల్ల ఏడవుతుంది, అందుకని వివరణం కూడా రాశాడు. క్రీస్తు నియమం అని ఏం చెప్పాడు? ఒకని భారములు ఒకరు భరించాలి. నీకు తోచిన సహాయం. కొంతమంది సంఘాల్లో సహోదరులు ఉంటారు, కొన్ని విషయాల్లో విస్తారముగా సమర్పించుకుంటూ ఉంటారు. విస్తారముగా ప్రతి ఆదివారం కొన్ని బ్రాంచ్ సంఘాల్లో మేము వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు సువార్త కూడికలు పెట్టేవాళ్ళం. ఆదివారం సాయంకాలం అక్కడ చాలా అడవుల్లో సంఘాలు ఉండేవి. ఆ ఖమ్మం పాలవంచ ప్రాంతాల్లో అన్ని పొలాలు, అడవులు. ఆ ప్రజలు కూడా పెద్దగా అభివృద్ధి పొందిన వాళ్ళు కారు. అక్కడ సువార్త తర్వాత మీటింగ్ తర్వాత ఏమంటుంది చెప్పండి? మీటింగ్ తర్వాత ఈటింగ్. వాళ్ళకి ఎంత లేకపోయినా ఈటింగ్ మటుకు ఫుల్గా పెట్టాల్సిందే. కానీ పాపం ఆ పేద ప్రజలు ఎంత మంచిగా చూసి పంపిస్తారంటే, వ్యానుతో వచ్చారు అని చెప్పేసి అంత మంచిగా చూసి పంపిస్తారు. తర్వాత నేను 1-2 సార్లు 2-3 సార్లు నాకు అనుమానం వచ్చింది. ఒరే వీళ్ళు చాలా పేద ప్రజలే, మన కోసం చూడు ఎంత ప్రేమగా వండి పెట్టారో, ఎంత సాయం చేశారో అని వ్యాన్లో అనుకుంటా వచ్చామనుకో, నా పక్కన కూర్చున్న సోదరుడు అన్నాడు, అన్నా ఈరోజు భోజనం ఖర్చు ఎవరో తెలుసా? మన బ్రదరే, అదిగా సీట్లు అని ఉన్నాడు చూడు, ఆయన పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకున్నాడు. ఇట్లాంటి మీటింగులు అక్కడక్కడ మనం బాగా ఏమి లేని స్థలాల్లో వాళ్ళు పేదోళ్ళను కన్నా సంగతి తెలుసుకొని ముందుగా వాళ్ళకి పంపించేసేస్తాడు. ఎందుకోసం? వారు పూర్తిగా క్రీస్తు యేసు యొక్క నియమం. ఇక నేను చూశాను. అక్కడికి వెళ్ళాక మీటింగ్ స్వార్థలో 2-3 సేవకులు కూడా వచ్చాడు. వస్తే ఆ సహోదరుడే పాకెట్ మనీ తీసి, అదిగో వాళ్ళిద్దరు సేవకులు వచ్చారు, వాళ్ళిద్దరికి ఈ గిఫ్ట్ వాళ్ళకి పో. ఎందుకంటే అక్కడ సంఘానికి ఆ సామర్థ్యం లేదు. వారు నిరుపేదలు, వారు అడవుల్లో బ్రతికేవాళ్ళు, వారు ఆకులు అలములు కోసుకొని అమ్ముకొని బతికేవాళ్ళు. కనుక దైవ నియమములో మనం ఉండాలి. కుటుంబ నియమాలు, వ్యక్తిగత నియమాలు భలే స్ట్రిక్ట్గా ఉంటాయి, భలే స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం. మంచిదే, ఫాలో అవ్వకూడదని కాదు,
మనల్ని దేవుడు సంఘములో చేర్చాడు గనక సంఘములో ఉన్న దేవునికి మన మూలముగా తరతరములకు మహిమ కలగాలంటే మనము క్రీస్తు నియమమును నెరవేర్చాలి. ఏంటి ఆ నియమం చెప్పండి? ఒకని భారములొకరు భరించాలి. వారు మాసిదోనియా సంఘం గురించి ఏమని రాయబడింది తెలుసా? మాసిదోనియా సంఘస్థులు వారు ఎవరంట? వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగొప్పది. క్రీస్తు నియమములో వారు కొనసాగుతున్నారు, దైవ నియమములో వారు ఉన్నారు. మనకి ఎంత ఉన్నా క్రీస్తు నియమమును లేకపోతే నిన్ను సంఘములో చేర్చుకున్నందుకు సంఘములో ఆ వ్యక్తి ద్వారా దేవునికి మహిమ కలుగుతుందేమో కానీ నీ మూలముగా సంఘములు ఏం కలగట్లేదు? మహిమ కలగట్లేదు. ఎందుకంటే నువ్వు క్రీస్తు నియమములో లేవు కనుక మన సంఘము క్రీస్తు నియమములో ఉండాలి. అప్పుడు వీడోస్ ఫండ్ రాసేవాళ్ళం, అప్పుడప్పుడు ఫండ్ కలెక్ట్ చేసేవాళ్ళం. అప్పుడు ఒక్కొక్క సంఘము నుంచి 5,000, 10,000 ఆ రీతిగా డబ్బులు కట్టేసి వోచర్ తీసేసుకుంటారు. ఈ డబ్బులన్నీ పోగాయి హెడ్ క్వార్టర్కి వెళ్తాయి. అక్కడ లిస్ట్ ఉంటుంది ఎంతమంది ఉన్నారు అనేది. వాళ్ళందరికీ నెలలో వచ్చినటువంటి డబ్బులను విభాగించి ఒక నెలలో తక్కువ వస్తుంది, ఒక నెలలో ఎక్కువ వస్తుంది, విభాగించి అందిస్తారు. సరే ముందుకు పోదాం, టైం అవుతుంది. ఎన్నైనాయి? 4. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సంఘములో మన మూలముగా దేవునికి తరతరములకు మహిమ కలగాలంటే మనం ఎలా నడుచుకోవాలి సంఘములో? 1, సంఘములు ఎప్పుడు వ్యతిరేక ధోరణి, వ్యతిరేక భావము నీలో ఉండకూడదు, అనురాగము కలిగి ఉండాలి. 2, ఒకరితో ఒకరు వందనములు చెప్పుకోవాలి. ఈయన బలకడు ఆక బలకదు, నేను ఆమెతో బలికి 3 ఏళ్ళు 6 ఏళ్ళు అయిందని అట్టనే పోతే నీవు సంఘములో ఎత్తబడలేవు. సంఘం అకస్మాత్తుగా వెళ్ళిపోతుంది, అప్పుడు నువ్వు విడవబడిపోతావు. నువ్వు సంఘములో ఉన్నావంటే ఖచ్చితంగా పగస్తులైనా పలకని వారైనా నువ్వు ప్రేమించి పలకరించి వందనాలు చెప్పాలి. దావీదంటాడు, నీవు నా శత్రువులు ఎదుట భోజనము సిద్ధపరచదవు. 2, 3 మర్చిపోయారు అప్పుడే. సంఘములు అన్యజనులుగా రక్షించబడి దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం కొరకై మందిరానికి నూతనముగా వచ్చు వారిని మనము చేర్చుకోవాలి. 3, 4 ఒకని భారములు ఒకరు భరించాలి. 4, 5 చదవండి. అప్పుడే సంఘములో మన మూలముగా దేవునికి తరతరములకు మహిమ కలుగుతుంది. 5 ఎఫెసీ 4, 2 ఎఫెసీ 4, 2 చదవండి. సంఘములో ఉన్న వారికి రాస్తున్నాడు, మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారై, ఐక్యతను కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారై. కానీ ఇప్పుడు శ్రద్ధ దేనికి? చెడగొట్టడానికి. ఇద్దరు కలిసి ఉండారంటే వీళ్ళిద్దరిని ఎప్పుడు ఎడగొట్టాలా? ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను.
అప్పుడు మీ మూలముగా సంఘములో దేవునికి తరతరములకు మహిమ కలుగుతుంది. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి. కనుక ఐక్యపరచుటయందు శ్రద్ధ కలిగి సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కనుక ఐక్యతగా ఉండుటకు ఇష్టపడాలి, కలిసి ఉండుటకు ఇష్టపడాలి. విడగొట్టుటకు విడిపోటానికి కాదు దేవుడు మనల్ని రక్షించుకున్నది. ఒకరినొకరు సహించుకోవాలి. ఒకవేళ ఏదైనా తొందరపడి ఒక సహోదరుడు ఒక మాట అన్నా, తొందరపడి ఏదైనా ఒక కార్యం చేసినా దానిని సహించేటువంటి మనసు మనం కలిగి ఉన్నప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. విడగొట్టి చెడగొట్టేవారు ఎక్కువగా ఉంటున్నారా? కలిపేవారు కట్టేవారు ఎక్కువగా ఉంటున్నారా? మన యొక్క పని సంఘములో కలిపే పనా, కట్టే పనా, విడగొట్టే పనా, ఐక్యతగా కూడి వచ్చే పనా, గ్రూపులు చేసే పనా? జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెవరివైనా కావచ్చు, నీ మూలముగా దేవునికి సంఘములో తరతరములకు మహిమ కలగాలి, అందుకు రక్షించుకున్నాడు. అట్లయితే నువ్వు ఐక్యమును కాపాడుకుని శ్రద్ధ కలిగి ఉండు. ఇతరులను సహించే మనస్సు నీకు ఉండాలి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఒకరినొకరు సహించుకోవాలి. కొండెములు నెపములు చెప్పుకునేందు శ్రద్ధ కలిగి ఉన్నారు. అబద్ధములు ఇతరుల మీద మోపుటేందు శ్రద్ధ కలిగి ఉన్నారు. ద్వేష భావములు ఒకరి యందు ఒకరు రేకెత్తుకొంచు ఉన్నారు, రేపుకుంటున్నారు. అక్కడ ఏమీ లేకపోయినా ఏదో ఊహించుకొని, ఏదో తలపెట్టుకొని హృదయంలో ద్వేషం పెంచుకుంటారు. వీళ్ళారు అటువంటి వారు సంఘములో ఉండటం ద్వారా సంఘములో దేవునికి ఏం కలగదు? మహిమ కలగదు. కనుక మనం అలా ఉండకూడదు. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందు శ్రద్ధ కలిగి ఒకరినొకరము సహించుకోవాలి. ఎన్నోది ఇది? 5వ. 6వ చదవండి, ముగిస్తాను. తెస్సలోనికైయుల పత్రిక, మొదటి తెస్సలోనికైయులు 5వ అధ్యాయం 11వ వచనం. మొదటి తెస్సలోనికైయులు 5:11. ఒకరినొకరు ఆదరించి ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కరువైపోయాయి. ఆదరించేవారు లేరు, క్షేమాభివృద్ధి కలుగు చేసేవారు లేరు. ప్రియమైన వారులారా, వాళ్ళు మా వాళ్ళు కాదుగా, మా కులస్తులు కాదు, మా బజారోళ్ళు కాదు, మా పేటోళ్ళు కాదు, మా ఊరోళ్ళు కాదు, మా వాళ్ళు కాదు. ఇవన్నీ నువ్వు మరిచి ప్రభు రక్తంతో కడగబడినవన్న సంగతి ఎరిగి, వారు కూడా క్రీస్తు రక్తంతో కడగబడిన వారని ఎరిగి ఒకరి యందు ఒకరము ఆదరణ కలిగి ఉండాలి. అప్పుడే మన మూలముగా సంఘములో దేవునికి తరతరములకు మహిమ కలుగుతుంది. షాలేము సంఘము ద్వారా దేవునికి తరతరములు మహిమ కలుగుతుంది. అలాగూ దేవుడు తన కృపను షాలేము సంఘమునకు అనుగ్రహించునుగాక. కనుక ఒకరికొకరు ఎలా ఉండాలంట? ఆదరించుకోవాలి. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. కనుక ప్రియమైన వారులారా, 6వది ఆదరణ కలిగి ఉండాలి. ఇతరులను నువ్వు ఆదరించాలి. సంఘములో ఉన్న వ్యక్తులకు ఏమైనా అయినప్పుడు, ప్రభు రక్తంతో కడగబడిన వారికి ఏమైనా అయినప్పుడు, ఈ సత్యాలు బోధించే వాళ్ళే లేరు. ఈ కనుమరుగైపోయినాయి. రొటీన్గా బైబిల్ చదువుతున్నామే కానీ పట్టింపు లేదు. సంఘాల్లో ఇవన్నీ కరువైపోయాయి. అందుకే ఈనాడు సంఘములో దేవునికి మహిమ లేక దేవుడు సంఘమును విడిచి
వెలుపటికి వెళ్ళిపోయాడు. సంఘములో నెమ్మది లేదు, సంఘాల్లో అశాంతి, సంఘాల్లో కలవరాలు, సంఘములో పోట్లాటలు, కొట్లాటలు, కోర్టులు, కేసులు. దీనికి గల కారణం సంఘములో ప్రభువు లేడు, సంఘములో ఆదరణ లేదు, ఒకరినొకరికి క్షేమాభివృద్ధి కలుగు చేసుకునేది లేదు, ఒకరికొకరు కీడు చేసుకుంటున్నారు. అట్టి వారు సంఘములో ఉన్నవారు సంఘ సభ్యులు కారు. అట్టి వారి ద్వారా దేవునికి మహిమ కలగదు. కనుక మనం ప్రభు రక్తంతో కడగబడిన వారం కనుక సంఘములో ఒకరికొకరము ఏం కలిగి ఉండాలా? ఆదరణ కలిగి ఉండాలి. తర్వాత క్షేమాభివృద్ధి, ఒకరి క్షేమం ఒకరు చూడాలి. క్షేమాభివృద్ధి. ఫలానా అబ్బాయి ఇంటర్వ్యూ పాస్ అయ్యాడు, ఎగ్జామ్ పాస్ అయ్యాడు, క్వాలిఫై అయ్యాడు, ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. ఇంటర్వ్యూలో కూడా పాస్ అయ్యేటట్టు ప్రార్థన చేయండి అన్న. అబ్బాయి ఎగ్జామ్ పాస్ అయ్యాడు, ఇంటర్వ్యూలో కూడా పాస్ అయ్యేటట్టు ప్రార్థన చేయండి అన్న అంటే, ఆ రోజు ప్రార్థన కూడిక 4 వచ్చారు. ప్రకటనలు చేశాడు సేవకుడు చేశాడు. చేసిన ప్రకటనలన్నీ ప్రార్థన చేశారు. ఒక 4 ప్రభు ఆ అబ్బాయి ఇంటర్వ్యూలో పాస్ అయ్యేటట్టు సాయం చేయన్న, అది చేయలే. ఎందుకు? అమ్మో ఉద్యోగం వచ్చే మాట వింటాడు, నాకెందుకులే, నేను అట్టనే ఉంటా. మనం ప్రార్థన చేయకపోవటం వలన ఆయన ఉద్యోగం ఏమి ఆగిపోతుందని వస్తుందని కాదు. కనుక మనం ప్రార్థన చేయటం వలన ఒకరికొకరం ఏం కలుగు చేసుకుని వారము? క్షేమాభివృద్ధి కలుగు చేసుకునేవారు. అర్థమైంది? అర్థం అవటానికి చెప్తున్నా ఉపమానం. కనుక ఎంతకాలం నుంచి సంఘములో వస్తున్నావు? ఎంతమందిని నువ్వు ఆదరించావు? ఎంతమంది ఇంటికి వెళ్ళి నువ్వు ఆదరణకరమైన మాటలు చెప్పావు? ఎంతమంది యొక్క క్షేమాభివృద్ధి కొరకై ప్రయాసపడ్డావు? ఆత్మీయముగా, భౌతికముగా వారు క్షేమాభివృద్ధి పొందాలని ఎంతమంది పట్ల నువ్వు ప్రయాసపడ్డావు? ప్రియులారా, సంఘములో నీ మూలముగా, నా మూలముగా దేవునికి తరతరములు మహిమ కలగాలంటే ఒకరికొకరము ఆదరణ కలిగి క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. ఇది 6వది. చివరికి 7వ చెప్పి ముగిస్తా. చూడండి, రోమా 12 10. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఇద్దరు బాధ్యత గల సహోదరులు ఉన్నారు అనుకుందాం. ఇద్దరు బాధ్యత గల సహోదరులు ఉన్నారు. సేవకుడు ఏం చెప్పాడు? అన్నా, నేను రేపు ఆరు ఉండలేదు. మీ ఇద్దరు చెరకు వర్తమానం తీసుకొని పరిచర్య జాగ్రత్తగా నడిపించండి, జరిగించండి అని చెప్పిపోయాడు. ఇప్పుడు ఒకరికొకరు ఏం కలిగి ఉండాలా? ఏం చదువుకున్నాం ఇక్కడ కింద? ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. అది లాస్ట్ది. ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. అప్పుడు సోదరుడా, మరి దైవజనుడు లేడు, బయటికి వెళ్ళాడు, పరిచర్య మనకు అప్పగించి వెళ్ళాడు. మరి నువ్వు ఏది చెప్తావు? ఏ వాక్యం చెప్తావు? నేనేది చెప్పాలి? నువ్వు ఏది చెప్తావో చెప్పు, నేను తర్వాత మిగిలింది చెప్తా. ఏం చెబుతావు చెప్పండి. అలా నువ్వు పెద్దవాడివి,
నువ్వు పెద్దవాడివి, నువ్వు ఏది చెప్పినా నేను అంగీకరిస్తా. నువ్వు ఏది చెప్పమంటే అది నేను చెప్తా, మిగిలింది నువ్వు చెప్పు. అప్పుడు ఈ సోదరుడు పెద్దోడు ఏం చేశాడంటే తగ్గించుకొని, నేను ఫలానా వర్తమానం చెప్తా, ఫలానా వర్తమానం, నీవు ఫలానా వర్తమానం చెప్పాడు. లేదన్నా నేనే ఆ వర్తమానం చెబుతా, మీరు ఈ వర్తమానం, మీరు పెద్దోళ్ళు, మీరు ఈ వర్తమానం చెప్పండి. ఒకరికొకరు గొప్పగా ఎంచుకోవాలి, గొప్పగా ఎంచుకోవాలి. కనుక వయస్సును బట్టి, ఆత్మీయ స్థితిగతులను బట్టి ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. అలాగ లేకుండా ఆయన చెప్తే నేను వినేది ఏంటని, ఆయన రాకముందే ఈయన ముందు వచ్చేసాడు, ఇద్దరు మాట్లాడుకోలేదు, ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోలేదు, ఈయన ముందు స్టార్ట్ చేసేసాడు. ఇంకా ఆయన ఆడ కూర్చొని ఉరి సొత్తున్నాడు. అంటే ఇవి ఎందుకు చెప్తున్నానంటే, విశ్వాసులం, మనం సంఘం కనుక ఇవన్నీ మనకు అవసరం. ఒకరికొకరము గొప్పగా ఎంచుకోవాలి. బ్రదర్ రండి, మీరు ప్రార్థన చేయండి, గౌరవించుకో, పిలుచుకో. ఫలానా పని ఉంది, మీలో ఎవరు చేస్తారన్నా, నాకంటే ఆయన యోగ్యుడు, ఆయన పెద్దవాడు, నాకంటే ఆయన యోగ్యుడు అనేటువంటి తాత్పర్యం. ఒకరినొకరు గౌరవించుకున్నట్టు ఎందు, గొప్పగా ఎంచుకున్నట్టు ఎందు. దేవుని వాక్యంలో మంచి మాట ఏంటంటే, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడు. అందుకని నువ్వు హెచ్చించబడాలని, నీ ఎదుటనున్న సహోదరుణ్ణి దేవుడు నిన్ను కోరి నేను హెచ్చించబడాలని ఏమి నేర్పుతున్నాడంటే, నీ ఎదుటనున్న వ్యక్తిని నువ్వు ఘనపరచు, అప్పుడు నేను నిన్ను ఘనపరుస్తా. ఆయన ఘనపరిచేది నువ్వే, కానీ నిన్ను ఘనపరిచేది ఎవరన్నా తెలుసా? నేను. అంటే దేవుడు ఘనపరిచేవాడు గొప్పవాడా, మనుషులు ఘనపరిచేవాడు గొప్పవాడా? అర్థం చేసుకోండి ఇక్కడ వ్యత్యాసం. దేవుడు నన్ను ఘనపరుస్తాడు అనే ఆలోచన నువ్వు ఎరిగి ఉంటే, నువ్వు ఎదుట ఉన్న వ్యక్తిని ఎప్పుడూ చిన్న చూపు చూడవు, తక్కువ అంచనా వేయవు, వారిని గొప్పగా ఎంచుతావు, వారిని ఘనపరుస్తావు. ఇది ఆత్మీయ వైఖరి, ఇది సంఘం యొక్క నడక, ఇది సంఘం యొక్క పోలిక. సంఘములో ఈ రీతిగా ప్రజలమైన మనం నడుచుకోవాలి. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగో నడుచుకోవాలనో ప్రవర్తింపవలెనో అది మీకు తెలుపుతున్నాను అంటాడు. కనుక 7వది, ఒకరినొకరము గొప్పగా ఎంచుకోవాలి. ఎప్పుడు కూడా పలానా వ్యక్తి అట్టాంటోడు, ఇట్టాంటోడు, అట్టాంటిది ఇట్టాంటిదని అవమానపరచడం, కిచ్చపరచడం ఎప్పుడు చేయకూడదు. ఒకవేళ వారి గురించి నీకు ఏదైనా తెలిసినా అది మన పని కాదు, అడుపులో పెట్టుకో. అటు వారి ద్వారా సంఘానికి ఏదైనా నష్టం కలిగిద్ది అనుకుంటే ప్రార్థన చేయి వ్యక్తిగతంగా, అంతేగాని బహిర్గతం చేయబాకు. ఒక వ్యక్తిని అవమానపరచబాకు, నష్టపరచబాకు. అప్పుడే నీ మూలముగా సంఘములో తరతరములకు మహిమ. అంటే ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడతావు. ఇక్కడ దేవునికి మహిమకరముగా జీవిస్తే పరలోకములో కూడా దేవుని సంఘములో నువ్వు దేవునికి మహిమకరముగా ఉంటావు. అలాగూ ప్రభు మనకందరికీ శాలేములు సంఘములో ఉన్న సంఘానికి ప్రభు సహాయపడుగాక. ప్రియులారా, ఆ రీతిగా మహిమకరముగా జీవించాలని, ఎక్కడో లోకములో పాపములో రోత బ్రతుకులో పడిచెడిన మనలను ప్రేమించి విమోచించి రక్షించడానికి పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఆయన తన ప్రాణమును ప్రాణముగా పెట్టి రక్తం అంతా కార్చి మనల్ని విమోచించాడు. అక్కడిక్కడ చెదిరి ఉండటం ఆయనకి ఇష్టం లేక, అక్కడిక్కడ
ప్రత్యక్షత లేకుండా ఇప్పటికే చాలామంది భూమి మీద యేసు ప్రభుని ఎరిగి ప్రత్యక్షత లేని ప్రజలు చాలామంది ఉన్నారు. సంఘములో చేర్చబడని ప్రజలు చాలామంది ఉన్నారు. అలాగూ మనముంటే ఇష్టం లేక దేవాతి దేవుడు దైవజనునికి గొప్ప ప్రత్యక్షతనిచ్చాడు. భగత్ సింగ్ గారికి పరలోకపు నమూనానిచ్చాడు. ఆత్మ సంబంధమైన సేవకులను ప్రభు ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన మందిరాన్ని ప్రభు ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన వాక్యోపదేశకులను పెద్దలను ప్రభు మనకిచ్చాడు. సంఘములో చేర్చాడు. కనుక ఈ సంఘములో మనము దేవునికి మహిమకరముగా ఉండాలి. రెండో మాట చదువుకుంటాం. ఎఫెసీ 3వ అధ్యాయం ఎఫెసీ 3:7-8 వచనాలు. అదేనా? 20-21 3వ అధ్యాయం 20-21 అందరూ కలిసి చదువుకుంటాం. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తు యేసు మూలముగా, ఆ క్రీస్తు యేసు మూలముగా రక్షణ పొందిన మనము, మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అట్టి మహిమ ప్రభావములు షాలేము ద్వారా దేవునికి కలుగును గాక. ప్రార్థన చేస్తాం. సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు, సత్యనారాయణ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయ్యున్న మా దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మరొక పరిశుద్ధ దినమును మీరు మాకు అనుగ్రహిస్తూ, మరి ఉదయకాలము నుండి షాలేములో మీరు జరిగిస్తూ వచ్చిన మీ కృపను బట్టి ఎంతగానో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయం తండ్రి, మీ లేఖనాలను బట్టి మరి మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికమైన శక్తి కలిగిన క్రీస్తు యేసు మహిమకు మూలముగా తరతరములు జరిగిస్తూ వచ్చిన మీ కార్యములకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. తరతరములు మరి మీరు జ్ఞాపకం చేసుకుంటూ శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు నీ ప్రేమను మా ఎడల కనపరుస్తూ, విడువక మా ఎడల కృప చూపిస్తూ, శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతూ వచ్చిన ప్రేమను బట్టి ఈ రాత్రి నీ పాదముల దగ్గర సాగిలపడుతూ ఉన్నాం ప్రభు. షాలేములో నాయన మీరు జ్ఞాపకం చేసుకొని గడిచిన దినాల్లో జరుగుతూ వచ్చిన ప్రత్యేక కూడికలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కొరకై నేడు సంఘముగా నీ సాన్నిధ్యంలో నీ పాదముల దగ్గర సాగిలపడి మీ నామమును ఘనపరచు నిమిత్తము మరి ఈ కూడిక కలిగి ఉండుటకు మీరు కృపించినందులకై స్తోత్రాలు తండ్రి. మరి సహోదర ప్రేమ కలిగి ఒకరి ఏడల ఒకరు అనురాగము కలిగిన వారమై ఒకరిని ఒకరు మరి గౌరవించుకునే వారముగా ఒకరికి ఒకరు వందనములు చెప్పుకొనొచ్చు, ఒకరి భారము ఒకరు మరి భరించే వారము. మరి మన భారములన్నీ ప్రభువు మనపై మనలను మోయిచు వచ్చినటువంటి ఆయన కృపను బట్టి సంఘములో
తరతరములు అట్టి ప్రేమ కలిగిన వారుగా మనం ఉండటానికి ప్రభు ఈ రాత్రి తన వాక్యముచే మనలతో మాట్లాడుతూ వచ్చిన పరిశుద్ధాత్మను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతించుటకు వందనస్తులమై ఉన్నాం. అట్లు మీ దాసుని ద్వారా మరి ప్రకటించబడుతూ వచ్చిన ఈ మాటలు మరి సంఘములో మా విశ్వాస జీవితమునకు సౌపానములుగాను మరి ఆత్మీయ స్థితికి అయ్యా మరి పునాదులుగాను మరి మాకు అనుగ్రహిస్తూ వచ్చినందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. అట్లు మీ కృపను బట్టి మరి స్థానికంగా ఉన్నటువంటి మీ దాసుడు మరి చేయిచూ వస్తూ ఉన్న పరిచర్యను బట్టి సంఘముతో మమేకమై మరి నాటి నుండి నేటి వరకు ప్రభు మీ కృప వెంబడి కృపిస్తూ మీ భద్రత ఇస్తూ క్షేమములు ఇస్తూ ప్రభు అట్టి కృపను అనుగ్రహిస్తూ వచ్చినందుకు స్తోత్ర. మీ దాసిన కుటుంబాన్ని కూడా బలపరుస్తూ రండి. తాను చేయుచున్నటువంటి ఆ సేవా పరిచర్యను బలభరితముగాను అయా సంఘమునకు క్షేమకరముగాను మీ నామమునకు మహిమకరముగాను అయా జరిగిస్తూ మీ కృపను మరి శాలేములో దినదినము వృద్ధి పొందించమని మీ కృప కలిగిన హస్తాలకు చేరి వచ్చినటువంటి ప్రియ బిడ్డలందరినీ మీ పాదముల దగ్గరకు తెచ్చుకుంటూ బాధ్యులైనటువంటి వారికి కూడా కావలసిన